వేసాను. దాన్ని ఇలాగా కలిపేసుకోవాలి. జాగ్రత్తగా కలిపేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. పప్పు మంచి ఫ్లేవర్ వస్తుంది ఆవాలు మెంతులు వేసేస్తే. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొంచెం లాస్ట్లో మళ్ళీ వేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దాంతోపాటు ఉడుకుతూ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో దాంతోపాటు ఉడకాలన్నమాట. సో ఇది ఇంకొకసారి మరగాలండి. ఇంకొకసారి మరిగాక మీకు మళ్ళీ చూపిస్తాను. పప్పు మరుగుతుందండి. అక్కడ పప్పు మరుగుతుంది. నేను మాత్రం పోపుకి రెడీ చేసేసుకున్నాను. తగినంత నూనె వేసేసుకున్నాను. పోపు గరిటెలో తగినంత నూనె వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు వేసాను. అలాగే వెల్లుల్లిపాయలు ప్లస్ ఒక నిమిషం అండి, 1 మినిట్. వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. ఒకసారి ఇలా కలిపేసేస్తే ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోండి. అప్పుడు బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది రావాలి కదా. ఇప్పుడు నేను కారం వేసేసుకుంటున్నాను. అలాగే తగినంత ఇంగు వేసేసుకుంటున్నాను. ఇంగు మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు, ఎక్కువ వేసుకోండి. ఇంగు పోపు వేసుకోండి, వెల్లుల్లిపాయలు పోపు ఉండాలి, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోండి. కారం మాత్రం ఇలాగే పోపులో వేయండి. చాలా 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 బాగుంటుంది. ఇప్పుడు ఈ వేగిపోయిన పోపుని మనం ఇందులోకి ట్రాన్స్ఫార్మ్ మెల్లిగా చేసేసుకుంటాను. అంతేనండి, అయిపోయింది. మనకి రెడీ అయిపోయింది పాలకూర బచ్చల కూర పప్పు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, విపరీతమైన టేస్టీగా ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా, బాగా ఉడికిపోయింది, బాయిల్ అయిపోతుంది పప్పు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన పాలకూర బచ్చల కూర పప్పు చాలా చిక్కగా చేశాను. ఈ మాట పల్చగా కాకుండా చిక్కగా చేశాను. సో దట్ కలుపుకోవడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేసుకోవాలి. ఒకసారి పల్చగా చేసుకోవాలి, ఒకసారి చిక్కగా చేసుకోవాలి. మనకి ఎలా అనిపిస్తే అలా. ఈ మాట చిక్కగా తినాలనిపించింది కాబట్టి చిక్కగా చేశాను. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో, ఎంత బాగుందో చూసారా. ఆ వెల్లుల్లిపాయలు కానీ ఆ ఎండుమిరపకాయలు కానీ సూపర్. ఇంకా ఇంగు పోపు అయితే వాసన అదిరిపోతుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. రకరకాలైన మంచి మంచి రెసిపీస్ మీకు పంపిస్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు వీడియోస్ చూడండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఎక్కువ నెయ్యేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. 2 సార్లు తినేస్తారు, కడుపు నిండిపోతుంది. పెరుగన్నం పెట్టేయండి, అయిపోతుంది మనకి.